యేసుక్రీస్తు నామమందు మీకందరికి వందనములు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథములు దయ్యం పట్టిన మనిషిని విడిపించుట అనే అంశం గురించి మనం ధ్యానించాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 14వ వచనంలో వారు ఆయన శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనులందరూ ఆయనను చూచి మిగిలిన విభ్రాంతి నుండి ఆయన వద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేశారు. శిష్యులు ఈ యొక్క పెద్ద మనుషులు వాదిస్తాను కాబట్టి మీరు ఆయన భక్తులు కదా, యేసుప్రభు భక్తులు కదా, మీరు కూడా ఈ దయాన్ని వెలగొట్టండి అని వాళ్ళు వాదిస్తున్నప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు ఆయనకు వందనం చేసినప్పుడు అప్పుడు ఆయన మీరు దేని గురించి వారితో తర్కించున్నారని వారిని అడగగా, దేని గురించి మీరు వాళ్ళతో వాదిస్తున్నారని యేసుప్రభు అడిగినప్పుడు జన సమూహంలో ఒకడు బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని చెప్తున్నాడు. తండ్రి, మూగ దయ్యం పట్టింది ప్రభా నా కుమారునికి, మరి ఎక్కడ పోయినా నీకు విడిపించబడలేదు, ఎన్ని చోట్ల తిరిగినా నా కుమారుని దయ్యం పోలేదు అని నీ శిష్యుల వద్దకు తీసుకొని వచ్చినాను. అది ఎక్కడ వాని పట్టునో అక్కడ వాని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండు కొరుక్కొని మూర్ఛనుడు దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి వలన కాలేదని ఆయనతో చెప్పాను. దాన్ని వెళ్ళగొట్టండి, మీరు యేసుప్రభు శిష్యులు కదని అడిగితే వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయినారు ప్రభా నీ శిష్యులు అని చెప్పినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అందుకైన విశ్వాసం లేని తరం వారలారా, నేను మీతో ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వారిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా మీరు విశ్వాసం లేని ప్రార్థనలు చేస్తున్నారని యేసుప్రభు అంటున్నాడు. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అంటాడు. కాబట్టి విశ్వాసం ఉంచిన వాళ్ళు దేవుడు ఉన్నాడని ఆయన వద్దకు వచ్చేవారు ఫలము దయచేవాడని నమ్మాలి కదా అంటున్నాడు ఎబ్రీ పత్రిక 11. అందుకే విశ్వాసంతో ప్రార్థన చేయాలంటే, విశ్వాసం అంటే పోయింది, ఈ రోగం పోయింది, దయ్యం పోయింది, బాధలు పోయినాయి, కష్టాలు పోయినాయి, అశాంతి పోయింది, కొట్లాటలు పోయినాయి, నెమ్మది వచ్చింది, శాంతి వచ్చింది అనేదే విశ్వాసం. అందుకే విశ్వాసం నేను ప్రార్థన చేశాను కనుక ఆ దయ్యం పోలేదని యేసుప్రభు అంటాడు. వారనే యుద్ధకు వాని తీసుకొని వచ్చిరి. దయ్యం ఆయనను చూడగానే వాని విలువలాడించిన కనుక వాడు నేలబడి నురుగు కార్చుకొని పొరలాడుచు నేను చూసే యేసుప్రభు దగ్గరకు వస్తేనే దయ్యాలు పారిపోతున్నాయి, యేసుప్రభు దగ్గరకు వస్తేనే రోగాలు అవుతున్నాయి, కష్టాలు బాధలు సమస్యలు తొలగిపోతాయి యేసుప్రభు నామంలో. కాబట్టి ఎక్కడమైనా కూడా మన దయ్యాలు అట్టే ఉంటాయి, మన రోగాలు అట్టే ఉంటాయి, మన కష్టాలు అట్టే ఉంటాయి, మన కొట్లాటలు అట్టే ఉంటాయి, మన సమస్యలు మన పాపాలు అట్టేనే ఉండిపోతాయి అంటారు. అందుకే విలువలు ఆడించాను కనుక వాడు నేలబడి నురుగు కార్చుకొని పొరలాడుతున్నాడు. అప్పుడైనా ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండి అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయను, ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరబడి మాకు సహాయం చేయమనేను. వాడి చిన్నప్పటి నుంచి ప్రభా మా కుమారుని దయ్యం బట్టి బాధ పెడుతుంది, ఏమైనా నువ్వు సహాయం చేయి అని యేసుప్రభును అడిగినాడు తండ్రి. కుమారు గురించి అడిగితే యేసుప్రభు అంటున్నాడు, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. నమ్ముతావా? నమ్మితే సమస్తం సాధ్యం చేస్తా ఉంటాడు యేసుప్రభు. కాబట్టి నీ దయ్యమే కాదు, నీ రోగాలు, నీ కష్టం దుఃఖ బాధ, నీ అప్పుల సమస్యలు, నీ ఇంట్లో నెమ్మది లేని జీవితం, అన్ని సమస్యలు తీరిపోతాయి అంటున్నాడు యేసుప్రభు. అందుకే నమ్మితే నేను కార్యాలు చేస్తాను అంటాడు యేసు. అంటే అప్పుడు అంటాడు, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి ప్రభా, నేను నమ్మేటట్టుగా నాకు సహాయం చేయి అని అడిగాను. అంటే జనులు గుంపు కూడి తన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చిన యేసు చూసి, మూగమైన చెవిటి దయ్యమా వాని వదిలిపోము, ఇకను వారిని ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించునని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలువిలలాడించి వదిలిపోయాను. కాబట్టి యేసు ప్రభు చెప్పిన వెంటనే దయ్యము విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను కనుక అనేకులు వాడు చనిపోయినది. అవి అయితే యేసు వాని చెయ్యి బట్టి వాని లేవనెత్తంగా వాడు నిలవబడాను. కాబట్టి ఆయన ఇంటిలోకి వెళ్ళిన తర్వాత వారు ఏకాంతమున ఉండగా ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమైనా ఆయనను అడిగిరి.
అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనా ఈ విధమైన వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. అంటే ప్రార్థన అంటే ఏదో 5 నిమిషాలు చేసే ప్రార్థన కాదు, అర్ధ గంట చేసే ప్రార్థన కాదు, గంటలు గంటలు చేస్తేనే దయ్యం పోతుంది అంటున్నాడు యేసుప్రభు. ఉపవాసం ఉండాలా, గంటలు ప్రార్థన చేస్తే అప్పుడు దయ్యం పోతుంది అంటున్నాడు. అందుకే యేసుప్రభు సిలువలో ప్రాణం పెట్టి మన పాపాల కొరకు మరణించి తిరిగి వేసినాడు. మనం ఇంకనూ పాపలమే ఉండగానే యుద్ధకాలమున భక్తిహీనుల కొరకు క్రీస్తు చనిపోయిన అంటాడు. 7 నిమిషాలు రోమాపత్రిక 5వ అధ్యాయంలో. కాబట్టి మనం ఇంకా పాపం చేస్తున్నా కానీ యేసుప్రభు మన కొరకు చనిపోయి తిరిగి వేసినాడు. అందుకే క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి బంధను సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం తిరిగి 3వ దినం లేపబడినాను, తిరిగి లేచి ఆయన యుద్ధకు రమ్మనించిన నా యుద్ధకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేనని చెప్పినాడు. కాబట్టి యేసుప్రభ నేను పాపిని నన్ను క్షమించని ఎవరైతే వస్తారో వాళ్ళను యేసుప్రభు చేర్చుకుంటాడు. అందుకే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ రోగంలో, ఏ సమస్యలో ఉన్నా నువ్వు యేసుప్రభు నందు నమ్మకం ఉంచితే మాతో చెప్తాడు యోహాను 11 నువ్వు నమ్మిన దేవుని చూస్తావు అంటాడు. కాబట్టి అట్లా యేసుప్రభు నేను పాపిని మీరు అడగండి, అప్పుడు యేసుప్రభు నీ పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకరాలు, నీ అన్ని కష్ట దుఃఖ బాధలు, దయ్యాలు అన్నీ విడిపించి నీకు నెమ్మది శాంతిని ఇస్తా అంటాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పాపక్షమ యేసుక్రీస్తు నామమున పొందుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశీర్వదించి దీవించడం గాక. ఆమేన్.